ఫ్రెండ్స్, నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నాను. ఓకే, ఒక పిల్లోడు ఉన్నాడంట. ఆ పిల్లోడు వెళ్తా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు మామూలుగా వెళ్తున్నాడు అనుకొని, ఆ ఫోన్ చూస్తే వెళ్తున్నాడు. ముందేమో ఇక్కడ బనానా తొక్కుండే. ఓకే, ఆడి వెళ్తే ఆ బనానా తొక్క జారి కింద పడిపోయారు. కానీ ఆడు వెళ్ళినప్పుడే ప్యాడ్ చూసుకొని వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి ఆడు తల ప్యాడ్లో పడిపోయింది, ఇంకా ఆడి ఫోన్ ప్యాడ్లో పడిపోయింది. దాని తర్వాత కొందరు వచ్చి లేపారు. దాని తర్వాత ఆడి ఇంటికి వచ్చాడు. దాని తర్వాత స్నానం చేసి మళ్ళీ బయటకు వెళ్ళారు పార్క్కి. కానీ తెలియకుండా కింద పడ్డారు. కానీ అక్కడ ఈ గడ్డులు ఉన్నాయా, ఆ గడ్డి మధ్యలో ఆడు కింద పడారు. కానీ ఆ గడ్డి మధ్యలోనే పేడ ఉంది, చెయ్యి అతుకుపోయింది దాంట్లో. దాని తర్వాత వెళ్ళి బాల్ అంటుకొని ఇలా ఇసిరాడు, వేరే ఫ్రెండ్ అంటుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్ కూడా ఇలా ఇసురుతున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో కూడా మళ్ళీ బాల్ పట్టుకున్నాడు, కన్ను పడిపోయాడు. మళ్ళీ బ్యాట్ను కూడా పట్టుకొని ఇసిరేసాడు, దాన్ని కూడా అంటేసేసింది పేడ. దాని తర్వాత మ్యాచ్ అయిపోయింది, వాళ్ళు కలిసేసారు. దాని తర్వాత వెళ్ళి నేను గెలిసా అని డాడీని మమ్మీని హక్ చేసుకున్నారు. కానీ పేడ అంటుకుంది వాళ్ళ మీద కూడా. చెల్లినేమో దర్శి దర్శి చెల్లి 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 దర్శి దర్శి అని అన్నారు. దాని తర్వాత మొహం అంతా పేడైపోయింది వాళ్ళ చెల్లిది. దాని తర్వాత ఏంటి నువ్వు చాక్లెట్ తిన్నావా నాని అని పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ రూమ్కి వెళ్ళి పిల్లో కింద చూస్తే చాక్లెట్ లేదు. కానీ ఆడు వెళ్ళి ఆడు పొద్దున్నే లెగిసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. కానీ ఆడు మర్చిపోయాడు. దాని తర్వాత నువ్వు తిన్నావని ఆడి అమ్మాయి వాళ్ళ చెల్లి ఫేస్ నుంచి తీసుకొని అన్నాడు. ఎంత జోక్గా ఉందో చూసారా. మళ్ళీ వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇంకా నేను చెప్పిన ఈ స్టోరీలో టైటిల్ ఇంకా ఈ స్టోరీ నేము కామెంట్లో పెట్టండి, రాయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.